డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 11వ భాగం 17/3/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ భీలే గారు. 46వ శాపం నలకూబరుడు రావణుడికిచ్చిన శాపం. ఉత్తరకాండలో 20. అగస్త్యుడు శ్రీరాముడికి నలకూబరుడు రావణుని శపించిన విషయాన్ని వినిపిస్తున్నాడు. ఒకసారి రావణుడు సేనా సహితుడై రాత్రివేళ కైలాస పర్వతంలో విడిది చేశాడు. అది వెన్నెల రాత్రి. ఆ సమయంలో రంభ దివ్య వస్త్రాల ఆభరణ విభూషితయ్యి ఆ దారిలో వెళుతోంది. ఆమె శరీరం దివ్య గంధ అనులేపనం, కేశపాసాల్లో పారిజాత పుష్పాలను విరసిల్లుతుంది. ఆమె శృంగారించుకొని ప్రియ సమాగమానికి వెళ్తోంది. నీలి వస్త్ర అవగుంఠనం అంటే మేలి ముసుగు ఆమె మరింత సుందరంగా కలదు. ఆమెను చూసిందే తడవుగా రావణుడు కామోద్దీపితుడై వెంటనే ఆమెను చెయ్యి పట్టేలా, నువ్వు ఎవడి కోరిక తీర్చడానికి వెళుతున్నావు? నేను ముల్లోకాధిపతి అయిన రావణ్ణి, నన్ను వరించు అని పలి. రంభ భయకంపితురాలై చేతులు జోడించి, మీ వంటి వారి నోట ఇలాంటి మాటలు రాకూడదు. ధర్మతః నేను మీకు కోడలవు. నన్ను రక్షించటం మీ ధర్మం కర్తవ్యం. మీ అన్నగారి జ్యేష్ఠపుత్రుడు నలకూబరుడు ధర్మానుష్ఠానంలో బ్రాహ్మణుడు, పరాక్రమంలో క్షత్రియుడు, క్రోధంలో అగ్ని సమానుడు, క్షమాశీలతతో పృథ్వీ సమానుడు. అతడు నాకు ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియుడు. నేను అతడికై సింగారించుకొని వెళుతాను. అతడు నాకై ఎదురు చూస్తూ ఉంటా. కనుక నన్ను పోనివ్వు అని అతడితో చెప్పు. ఆమె మాటలు విని రావణుడు, నువ్వు నా కోడలు కావచ్చు, కానీ నీవు దేవవేశ్యవు కను. సామాన్య జనుల నీతి నీకు వర్తించదు. దేవలోకంలో అప్సరసలకు పతి అయి అని ఎవ్వడూ లేడు. దేవతలకు ఒకే భార్య కూడా లేదు అని పలుకుతూ బలాత్కరించి అతడు ఆమెను అనుభవించి తరువాత లజ్జా భయ కంపితురాలైన రంభ నలకూబరుడి దగ్గరికి పోయి నమస్కరించి కాళ్ళ మీద పడి అతడికి ఆమె జరిగిందంతా వినిపించి, అంతా విన్న నలకూబరుడు క్రోధంతో జలాలు చేతిలో తీసుకొని విధిపూర్వకంగా ఆచమించి రావణుడికి అత్యంతమైన భయానకమైన శాపం ఇచ్చి, ఉత్ససర్జ తదా శాపం రాక్షసేంద్రాయ దారుణం అకామా తేన యస్వాత్మ బలాద్భద్రే ప్రదర్శిత తస్మాత్ స యువతీమన్యాం నా కామాముపయాస్య యదా యకామాం కామాత్ దర్శయిష్యతి యోషితం మూర్ధాత్ సప్తధా తస్య శకలీ భవితా తదా. శుభాంగి, నీకు ఇష్టం లేకున్నా రావణుడు నిన్ను బలాత్కరించాడు కనుక ఇవాల్టి నుండి అతడు కామ ఉద్రేకంలో ఏ యువతినైనా బలాత్కరించినట్లయితే వాడి శిరస్సు 7 ముక్కలు అవుతుంది. రాని వచ్చేటప్పుడు రమ్మన వేస్తుంది. ఉన్నావా?
నువ్వు వెళ్ళేటప్పుడు ఇది రమ్యకిచ్చి నీ ఛార్జ్ రీఛార్జ్ చేయి, చెప్పాను ఇందాక. సరే, కొద్దిసేపు అయ్యాక పైకి నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టుకో. 7 ముక్కలు అవుతుంది అన్నాడు. 47 మహర్షి హనుమంతుడికి శాపం ఇవ్వడు. ఉత్తరకాండ 30. అగస్త్యుడు రాముడితో ఇలా అన్నాడు: బుద్ధి బలపరక్రమాలలో హనుమంతుడికి సాటి రాగలవాడెవడు లేడు. కానీ భృగ్ అంగిరస వంశీయుడైన మహర్షి ఒకడు అతనికి ఆ విషయంలో విస్మరణ కలిగేటట్లుగా శపించాడంటే తన బలాన్ని తాను మర్చిపోయి బ్రహ్మాది దేవతల వలన వరం పొందినందు హనుమంతుడు శక్తి సంపన్నుడై సముద్రంలాగా గంభీరంగా ఉండిపోయి మహా తేజోవంతుడు అయ్యాడు. అతడు శాంత చిత్తులైన మహామునుల యజ్ఞ ఉపకరణాలు అంటే సామగ్రిని పాడు చేస్తూ అగ్నిహోత్ర సాధనాలైన ఇంధనాలను అంటే కట్టె పొల్లను విరిచి పోగులు పెడుతూ వాళ్ళ బట్టలను చింపి పారేస్తూ చాలా అల్లరి చేసేవాడు. బ్రహ్మగారు ఇచ్చిన వరాల వల్ల అతడు బ్రహ్మదండాన్ని కూడా అవధ్యుడు బ్రహ్మదండం కూడా అతను ఏం చెయ్యలేని పరిస్థితి. మునులు ఈ విషయం తెలుసు వాళ్ళకి. అందుచేత వారు ఎలాగో అతని అల్లరిని సహిస్తూ వచ్చి కేసరి వాయువు హనుమంతుడు ఈ విషయం నుండి మరల్చే ప్రయత్నాలు చాలా చేసి కానీ అతడు ఆ మర్యాదను మీరుతూ ప్రవర్తించి చివరకు భృగు అంగీరస వంశజుడైన మహర్షి భగడు చాలా కోపం అతన్ని శపిస్తూ ఇలా అన్నాడు: హనుమంతు బాధసేదుత్సమాశ్రిత్య బలమస్మాన్ ప్లవంగమ తద్దీర్ఘకాలం వేత్తాసి నాస్మాకం శాపమోహిత యదా తే స్మార్యతే కీర్తి తదా తే వర్ధతే బలం. ఒరే వానరుడా, నువ్వు ఏ బలాంతో మమ్మల్ని బాధ పెడుతున్నావు మునీశ్వరుడు, ఆ బలం మా శాపం వల్ల నీకు చిరకాలం స్ఫురించకుండుగాక మర్చిపోతా. తిరిగి నీ కీర్తి నీకు ఎవడు వినిపిస్తాడు అంటే నీ గొప్పత, అప్పుడు మాత్రమే మళ్ళా నీ బలం వృద్ధి. అప్పటిదాకా నీ బలమేంటో నీకు. ఈ విధంగా మహర్షి ఇచ్చిన శాపం వల్ల హనుమంతుడి తేజోబలాలు మరుగున పడ అతడు ఆశ్రమంలో సాధువై చరిస్తూ ఉన్నాడు. వాలి సుగ్రీవుల వైర కాలంలో కూడా హనుమంతుడి ఈ సత్యం జ్ఞాపకరా కనుక వాలిని ఎదిరించలేకపోయారు. శాపంలోని ఉత్తర భాగం ఉపశాంతిగా ఉపశమనంగా అది అయాచితం, అడగకుండానే. సాధారణంగా ఉపశాంతి అడిగితేనే ఇస్తారు, కానీ ఇక్కడ హనుమంతుడు అట్లా మహర్షిని ఎక్కడ అడిగినట్టు లేదు. ఉత్తరకాండలో 35వ సర్గలో అమోఘ శాపస్తు దత్తోస్య మునిభిస్ఫురా న వేత్తాహి బలం సర్వం బలి సన్నరిమర్దన బలి సన్ హరిమర్దన. అగస్త్యుడు రాముడితో ఇలా: శత్రు దమన సూదన సంహార రఘునందన, ఎవరు ఇచ్చిన శాపం ఏనాడు వ్యర్థం కాజాలదు. అలాంటి మునులు ఇతన్ని శపించ ఫలితంగా అతడికి బలం ఉన్న ఆ విషయం తెలియలేకుండా ఉన్నారు. ఈ శాపం స్మరణ మాత్రానికి ఎవడైనా గుర్తు చేస్తే శాపం హుషికాస్తుంది. అలాగే 48 భృగు మహర్షి విష్ణువుకు శాపం ఉత్తరకాండలో 51వ సరి. పూర్వం దుర్వాస ముని చెప్పిన కథను సుమంతుడు లక్ష్మణుడికి చెబుతున్నారు.
దుర్వాసుడొకప్పుడు వశిష్ఠాశ్రమంలో నిలబడి వర్షత్తులో చాతుర్మాస్యం జరుపుతాడు. ఒకనాడు దశరథుడు వశిష్ఠుణ్ణి సందర్శించటానికి వచ్చి అతడు వశిష్ఠ దుర్వాసురులిద్దరికీ ప్రణామం చేశారు. వాళ్ళు కూడా రాజుని గౌరవి. దశరథుడు సవినయంగా వశిష్ఠుడితో ఇలా అన్నారు: మహాత్మా, మా వంశం ఎంతవరకు సాగుతుంది? నా కుమారుడు రాముడు ఎన్నాళ్ళు జీవిస్తా? తక్కిన తనయులు ఎంతకాలం ఉంటారు? రాముడికి జన్మించబోయే పుత్రుడు ఆయువు ఎంత ఉంటుంది? దశరథుడి ప్రశ్నలు విని మహా తేజస్సు అయిన దుర్వాసముని ఇలా అన్నారు: మహారాజా, మునుపెప్పుడో జరిగిన విషయం ఒకటి చెబుతా విను. ఒకసారి దేవాసురులకు యుద్ధం వచ్చి దేవతల ధాటికి ఆగలేక దైత్యులు భృగుపత్నిని శరణు వెళ్ళారు. ఆమె వారికి అభయమిచ్చి వాళ్ళు ఆమె ఆశ్రమంలో నిర్భయులై తిరగటం మొదలు. కానీ భృగుపత్ని వారికి ఆశ్రయమిచ్చినందుకు విష్ణు ఆమెపై కోపంతో తన చక్రంతో ఆమె శిరస్సును ఖండించి తన భార్యను చంపినందుకు భృగు మహర్షి కోపించి విష్ణువును ఇలా శపించి: యస్మాదవధ్యాం మే పత్నీం అవధీః క్రోధమూర్ఛితః తస్మాత్ త్వం మానుషే లోకే జనిష్యసి జనార్దన తత్ర పత్నీ వియోగం త్వం ప్రాప్స్యతే బహువార్షిక. జనార్దన, అవధ్యురాలైన అంటే చంపటానికి వీలు లేకుండా ఉన్న నా భార్యను క్రోధమూర్ఛితం, క్రోధం చేత మూర్ఛ వచ్చేనట్లు చంపేశావు చక్రం. కనుక నువ్వు మానవలోకంలో జన్మించగల, అక్కడ చాలా కాలం పత్ని వియోగాన్ని అనుభవిస్తావు అని శాపం ఇచ్చిన పిద భృగువు పశ్చాత్తాపడ్డాడు. ఆయనే అతడు తపస్సు చేసి విష్ణువుని ఆరాధించి విష్ణువు సంతోషించి మహర్షి, సర్వ జగత్తును సంతోషింపచెయ్యటాన్ని నేను నీ శాపాన్ని అంగీకరిస్తాను అని చెప్పారు. అలా ఈ కథ వివరించి దుర్వాసు దశరథుడితో ఇలా అన్నా: సాక్షాత్ భగవంతుడైన విష్ణు రాముడు అనే పేరుతో భూలోకంలో నీకు పుత్రుడుగా అవతరించాడు మహారాజా. భృగు శాప ఫలితంగా అతడికి పత్ని వియోగం కూడా కలుగుతుంది. అతడు దీర్ఘకాలం అయోధ్య పాలన చేస్తాడు. 1000 సంవత్సరాలు రాజ్యం చేసి చివరకు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు. అతడు ఎన్నో అశ్వమేధ యాగాలు చేస్తాడు, ఎన్నో రాజవంశాలను స్థాపిస్తాడు. 49 2 బ్రాహ్మణులు నృగ మహారాజుకు శాపం ఇవ్వరు. ఉత్తరకాండలో 59వ సర్గ. శ్రీరాముడు సీతను పరిత్యజించటానికి నిశ్చయించిన తరువాత ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో దగ్గర, ఆశ్రమం చెంత అంటే దగ్గర విడిచి వచ్చేటువంటి భారం లక్ష్మణుడి మీద పెట్టారు. తిరిగి వచ్చిన పిమ్మట లక్ష్మణుడు శ్రీరాముడి పరమ దుఃఖావస్థలో మునిగి ఉన్నట్లు కనుక్కున్నాడు. రాముడు 4 రోజుల వరకు పౌరుల కార్యాలేవి ముట్టుకోవాలి. అంటే పురజనులను ఎవరిని చూడలేదు, వాళ్ళకేం పనులు చేస్తారు. అది కూడా అతనికి మర్మాంతకమైన దుఃఖం కలిగించి లక్ష్మణుడు అతన్ని ధైర్యం వహించమని తదేక ధ్యానంగా దుఃఖాన్ని వృద్ధి చెయ్యవలదని ప్రార్థించి పురజనుల కార్యాల పట్ల అశ్రద్ధ చేసే రాజుకు కలిగే దుర్గతి గురించి రాముడు లక్ష్మణుడు మృగమహారాజు కథ ఉదహరించి
చెప్పటానికి మొదలుపెట్టి, ఒకప్పుడు ఈ భూమిని నృగుడు, నా తర్వాత నా కింద వర్తసుడు అంటే నృగ మహారాజు పాలిస్తూ, అతడు యశస్వి పరాక్రమశాలి బ్రాహ్మణ సత్యవాది ఆచారపూతుడై ఉన్నాడు. ఒకప్పుడు అతడు పుష్కర తీర్థంలో సువర్ణ భూషితాలయ కోటి మహా గొప్ప గోవుల బ్రాహ్మణులకు దానం ఇస్తున్నాడు. ఆ సమయంలో యాచన వృత్తి, ఉంచ వృత్తిలో జీవిస్తున్న ఒక దరిద్ర బ్రాహ్మణుడు గోవు దూడతో కలిసి వచ్చి రాజుగారి గో సమూహంలో కలిసిపోయి బ్రాహ్మణుడి ఆవు దూడ వచ్చి దానిలో చేరాయి. రాజు ఆ గోవు ఇంకొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చాడు. తన గోవును వెతుకుతూ బ్రాహ్మణుడు రాజ్యమంతా తిరిగిన అది కనిపించ, చివరకు అతడు కనకలమ తీర్థక్షేత్రం చేరి కనకల అనేటువంటి తీర్థక్షేత్రానికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడి ఇంట తన ఆవు ఉండటం చూశాడు. ఆవు బాగా బలిసి ఉంది, దూడ పెరిగి, వాటిని శబలా రా రా అని పిలవటమే తడవుగా అవి ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి, ఆవు ఇప్పుడు పెంచుతున్న బ్రాహ్మణుడు తనకది నృగమహారాజు నుండి దానంగా లభించిందని చెప్పి గోవుని తీసుకెళ్ళొద్దని అడ్డగించి, దానితో వాళ్ళిద్దరికీ జగడం కలిగి రాజు దగ్గరికి తీర్పు కోసం వెళ్ళారు. కానీ వెంటనే రాజదర్శనం కాదు. వేసారి కుపితుడై ఆ బ్రాహ్మణుడు ఆ నృగమహారాజును ఇలా శపించాడు: అద్ధానాం కార్యసిద్ధ్యర్థం యస్మాత్ త్వం నైషి దర్శనం అదృశ్యః సర్వభూతానాం కృకావాసో భవిష్యసి బహువర్షసహస్రాణి బహువర్షశతాని చ స్వభ్రే త్వం కృకలీభూతో దీర్ఘకాలం నివృష్యసి ఉత్పత్స్యతే హి లోకేస్మిన్ యదూనాం కీర్తివర్ధనః వాసుదేవ ఇతి ఖ్యాతో విష్ణుః పురుష విగ్రహ సతే మోక్షయితా శాపాద్రాజం తస్మాద్ భవిష్యత్ కృతా చ తేన కాలేన నిష్కృతిస్తే భవిష్యత్. రాజా, తమ తగువు తీర్చదలుచుకోవటానికి, అంటే మీ దగ్గర తీర్పు పొందటానికి వచ్చిన జనులకు నువ్వు దర్శనం ఇవ్వకుండా హాయిగా అంతఃపురంలో సుఖభోగలాలతుడవై ఉండిపోయి కనుక ప్రాణికోటికంతటికి కనపడకుండా ఊసర వెళ్ళివై వేలాది సంవత్సరాలు కుల్కాలాపం అంటే ఊసర వెళ్ళి అంటే రంగులు మార్చేది, వేలాది సంవత్సరాలు పడి ఉండు యదుకుల వంశంలో విష్ణువు అవతరించి వాసుదేవుడనే ప్రఖ్యాతితో ఆయన బద్ధిల్లు, అతడు నిన్ను శాపం నుండి విముక్తుడి చేస్తా. అంతవరకు నువ్వు ఊసర వెళ్ళిగానే పడి ఉండి పాప ఫలాన్ని అనుభవి, అప్పుడు కానీ నీకు నిష్కృతి లేదు. ఈ విధంగా శపించి ఆ బ్రాహ్మణులు శాంతులు వాళ్ళు ఆ గోవుని వేరొక బ్రాహ్మణుడికి ఇచ్చేశారు. కాగా ఆ నృగువుకి ఈ శాపం అనుభవించాల్సి వచ్చి ఇది విని లక్ష్మణుడు స్వల్ప అపరాధానికై బ్రాహ్మణుడు రాజును చాలా ఘోరంగా శపించారన్నయ్య అన్నాడు రాముడు. బ్రాహ్మణుల వచనంలో ఉత్తరార్థం ఉపశాంతి కూడా అడగకుండానే చెప్పారు. సాధారణంగా ఉపశాంతి ఎవరైనా కోరితేనే ఇస్తారు, కానీ బ్రాహ్మణుడు నృగుడు
అడగకుండానే శాప విముక్తికి అవధికి అంటే గడువు కూడా చెప్పేసి మృగమహారాజు గురించి చెప్పిన తర్వాత రాముడు లక్ష్మణుడితో నిమి చక్రవర్తి వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టి 50 వశిష్ఠుడు నిమి చక్రవర్తికి శాపం ఉత్తరకాండ 50 ఇక్ష్వాకు వంశంలో నిమి అనేటువంటి వాడు ఉదయించి చక్రవర్తి అయ్యాడు. అతడు ఇక్ష్వాకుడి తర్వాత 12వ వాడు 12వ పుత్రుడు అన్నమాట, కొడుకు. అతడు ధర్మాత్ముడు, వీరుడు. గౌతమ ఆశ్రమం దగ్గర వైజయంతం అనే నగరాన్ని ఒకదాన్ని నిర్మించగలరు. తన తండ్రిని సంతోషపరచటానికి ఒక మహాయజ్ఞాన్ని తలపే. దానికై తండ్రి అనుమతి పొంది ముందుగా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి అధ్వర్యుడిగా రమ్మని ఆహ్వానించి వశిష్ఠుడి నిమితో తాను ఇంద్రుడి యజ్ఞానికి బ్రహ్మగా ఉంటున్నాను కనుక ముందే దాన్ని అంగీకరించాను కనుక ఆ ఒప్పందం ముందే జరిగిపోయిందయ్యా, అది ముగించుకొని వచ్చి నీ యజ్ఞాన్ని కావాలంటే నిర్వహింపచేస్తాను. కానీ నిమి అంతవరకు ఆగక గౌతముణ్ణి పిలిచి యజ్ఞాన్ని చెయ్యమని అడిగారు. ఇంద్రుడి యజ్ఞం పూర్తయిన తర్వాత వశిష్ఠుడు నిమి చక్రవర్తి దగ్గరకి వచ్చి, కానీ అప్పటికే నిమి హిమాలయ ప్రాంతానికి యజ్ఞం ప్రారంభించి అతడు 5000 సంవత్సరాల వరకు యజ్ఞ దీక్షలో ఉన్నాడు. వశిష్ఠుడు కోపం ఆగక నేను వస్తానన్నగా నా కోసం ఎందుకు మీరు నిరీక్షించకుండా ఇంకోటితో గౌతమ మహర్షితో ఎందుకు చేయించారు అనే కోపం పట్టలేక మండిపడి తక్షణమే నిమి దగ్గరికి వెళ్ళాలనుకుని, కానీ నిమి ఆ సమయంలో నిద్రపోసి అతన్ని చూడజాలకపోవటంతో వశిష్ఠుడు మరీ మండిపోయాడు. యస్మాత్వమన్యం వృతవాన్ మామవజ్ఞాయ పార్థివ చేతనేన వినా భూతో దేహస్థే పార్థివైష్యతి అని ఒక మాట అనేశారు. నన్ను అవమానించి వేరొక పురోహితుణ్ణి పిలుచుకొని యజ్ఞం చేయించుకున్నా కనుక ఓ రాజా, నీ శరీరం అచేతనమై పడివండి, దానిలో ప్రాణవాయు స్పర్శ లేకుండా ఉంటుంది అని నిద్ర లేచిన నిమి ఈ విషయం తెలిసి అతడు వశిష్ఠుణ్ణి విదేహుడవై అని శాపం, నువ్వు కూడా అంటే దేహం లేని వాడవు. ఇట్లా ఇద్దరు పరస్పర శాపాల చేత విదేహులయ్యారు. ఫ్లైట్ 12 గంటలు లేట్ అంట. అత్త రేపు పొద్దున్నే దిగుతుందంట, తెల్లవారుజాము 2ంటికి. బాబాయ్ ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతాము. నిద్ర లేచిన నిమికి ఈ విషయం తెలిసి అతడు వశిష్ఠుణ్ణి విదేహుడం అయిపోయింది కదా. నిమి వశిష్ఠుడికి ఇచ్చిన శాపం ఉత్తరకాండలో ఉంది 50. నిమి మహారాజు నిద్ర లేచి తనకు వశిష్ఠుడిచ్చిన శాపాన్ని గురించి విని కోపించి వశిష్ఠుడితో ఇలా అన్నా, అజానత శయానస్య క్రోధేన కలుషే కృతః ఉక్తవాన్ మమ శాపాగ్నిం యమదండమివాపర యస్మాత్ తవాపి బ్రహ్మర్షే వేతసేన వినాకృతః దేహః స శుచిరపక్షో భవిష్యతి న సంశయః. నాకు నీ ఆగమన వార్త తెలియదు, నిద్రపోతుంటే నన్ను శపిస్తావేమిటయ్యా,
అని. కనుక నిద్రపోతాను. నువ్వు కబురు పెట్టి నేను వస్తున్నానంటే నేను నిద్రపోతే నన్ను శపించు. నాకు తెలియదు నువ్వు వస్తావన్నది, నేను నిద్రపోతాను మామూలు. కనుక నువ్వు నా మీద కోపం కలుషితుడవై నాపై యమదండం పడి శాపాగ్నిని వదిలేశావా? కనుక ఓ బ్రహ్మర్షి, ప్రాచీన శోభాయుక్తమైన నీ శరీరం అచేతనమై పడిపో. ఇందులో ఏం సందేహం లేదు. నువ్వెంత సమర్థుడివో శాపం ఇవ్వడానికి నేను అంత సమర్థుడు. ఈ విధంగా రోష పరవశులై ఆ రాజ ద్విజ ఇంద్రుడిద్దరు పరస్పరం శపించుకొని వెంటనే దేహాలు లేనివాడు అయి. ఈ రెండు శాపాలు ఇతర శాపాల కంటే విలక్షణం. వాల్మీకి రామాయణంలో ఒకే విధమైన శాప ప్రతిశాపాలు ఇచ్చే సందర్భాన్ని ఇది ఒక్కటే ఉదాహరణగా కనపడుతోందంటున్నారు. వశిష్ఠుడు సౌదాసుడికి శాపం ఇయ్యగా ఉత్తరకాండ 60. సౌదాసుడు కూడా నది శాపం ఇవ్వటానికి ఉద్యుక్తుడు. అతడు చేతిలో జలం పోసుక, కానీ అతని భార్య దేవ సమానుడైన పురోహితుడి శాపం ఇవ్వడం తగినవది కాదు, అది చట్టం అని వారించగా భార్య అతడు శాపం ఇక్కడ శాపం ఇవ్వడం జరిగింది, అక్కడ ఇవ్వాలి. ఇలా సౌదాస మహారాజు వశిష్ఠుడికి శాపం ఇయ్యనందువల్ల వశిష్ఠుడు నిమికి వశిష్ఠుడు ఇచ్చుకున్న శాప ప్రతిశాప ఒకే ఉదాహరణంగా కనపడతాయి. అలాగే 52 మిత్రుడు అనే దేవత ఊర్వశికి ఇచ్చే శాపం. ఉత్తరకాండ 50. విదేహులైన నిమి వశిష్ఠుడు తిరిగి కొత్త శరీరాలను ఎలా పొందగలిగారని లక్ష్మణుడు అడగగా రాముడు ఇలా చెప్పారు. పరస్పర శాపాలతో నిమి వశిష్ఠులిద్దరు తమ తమ దేహాలు వదిలి వాయు రూపంలో ఉండిపోయారు. శరీరరహితుడైన తర్వాత వశిష్ఠుడు కొత్త శరీరాని కోసం బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో. దేహం లేని ప్రాణికే ఏ కార్యం చెయ్యటానికి వీల్లేదు కదా, కనుక నాకు ఇంకొక దేహం వచ్చేట్టుగా కరుణించండి స్వామి. అప్పుడు బ్రహ్మ ఆయనతో, మహాయశస్వి అయిన ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నువ్వు మిత్రావరుడు విడిచిన తేజం వీర్యంలో అలా ప్రవేశించిన నువ్వు తిరిగి అయోనిజుడుగానే జన్మిస్తావు. ఈ మాటలు విని వశిష్ఠుడు బ్రహ్మకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వాయు రూపంలో వరుణలోకం అరిగి, ఆ సమయంలో మిత్రుడు వరుణుడితో కలిసి అధికారం పొంది పాలిస్తున్నారు. అలా ఉండి అతడు సమస్త దేవతల చేత పూజింపబడుతుండ. ఇలా ఉండగా అప్సరస అయిన ఊర్వశి తన సఖీజనంతో కలిసి అక్కడికి వచ్చి ఆమెను చూసిన వరుడికి చాలా ఉల్లాసం కలిగింది. అతడు ఆమె సమాగమనానికి ఆహ్వాని, మిత్రుడు స్వయంగా ముందే నన్ను ఆమంత్రించాడు అని ఊర్వశి వరుడికి చెప్పి, నీకంటే ముందే వరుణుడు చెప్పింది, నీకంటే ముందే నన్ను మిత్రుడు కోరాడు కనుక ముందు అక్కడికి వెళ్ళాలి. అది విని బాణ పీడితుడైన వరుడు, నువ్వు నన్ను కాదంటే నేను నీ సమీపంలో ఉన్న ఆ దేవ నిర్మితమైన కుంభంలో వీర్యం వదిలేస్తా అన్న. ఊర్వశి దానికి అనుమతించి
కానీ ఊర్వశి వరుణులు ఒకరి ఎందొకరు గాఢంగా అనురక్తారు. కానీ ఆ సమయంలో ఊర్వశి శరీరం మిత్రుడి అధికారంలో ఉన్నది కనుక వరుణుడు తన మహాద్భుత తేజాన్ని దేవ కుంభంలో వదిలిపెట్టాడు. తర్వాత ఊర్వశి మిత్రుణ్ణి కలిసి అతడు చాలా కోపించి ఆమెతో ఇలా మయాభిమంత్రిత పూర్వం కస్మాత్ త్వమభిశంకిని పతిమన్యం వృతవతి కిమర్థం దుష్టచారి అనేన దుష్కృతేన త్వం మత్క్రోధకలుషీకృత మానుష్యలోకమాస్థాయ కంచిత్ కాలం నివస్యసి. బుధస్య పుత్రో రాజర్షి కాశీరాజః పురూరవాః తమభ్యాగచ్చ దుర్బుద్ధే సతే భర్త భవిష్యతి. ఒసే దురాచారిణి, నేను ముందుగా నిన్ను సమాగమాన్ని ఆమంత్రించా, పిలిస్తే నన్ను వదిలి సిగ్గు లేక అనుమానం లేక నువ్వు వేరొకడిని పతిగా ఎలా వరించావు? నువ్వు చేసిన ఈ పాప కృత్యాన్ని ఫలితంగా నా కోపానికి గురై నువ్వు మనుష్య లోకంలో చేరి ఉంటావు. అక్కడ బుధుడి పుత్రుడైన పురూరవుడు కాశీరాజ్యం ఏలుతున్నా. నువ్వు అతని దగ్గరికి వెళ్ళి అతడు నీకు భర్త అవుతాడు. ఊర్వశీ పౌరీయం అని మనకి కథలు కూడా. మిత్రుడిచ్చిన శాపం వల్ల ఊర్వశి మానవ లోకానికి వచ్చి కొన్ని నియమాలు ఏర్పరచుకొని పురూరవుడి పత్రి అయింది. అలాగే 53 శుక్రాచార్యుడు యయాతికి ఇచ్చిన శాపం. ఉత్తరకాండ 50 మహారాజైన నిమి క్షత్రియుడు శూర వీరుడు, పైగా యజ్ఞ దీక్ష వహించిన కనుక అతడు వశిష్ఠుడి పట్ల ఉచితంగా ప్రవర్తించాల అని లక్ష్మణుడు అనగా రాముడు దానికి బదులుగా ఇలా చెప్పాడు. పురుషులందరి యందు అలాంటి క్షమాగుణం ఉండదు, అది యయాతిలో ఉంది. తక్కినవాడు కోపమాపుకోలేరు. అతడు తన మాట ఉదాహరణగా యయాతికి లభించిన శాపం ఒకదాని గురించి చెప్పు. నహుషపుత్రుడైన యయాతి సత్వగుణ సంపన్న. అతనికి 2 భార్య, ఒకత శర్మిష్ట, రెండవది దేవయాని. శర్మిష్టకు పూరుడు పుట్టాడు, దేవయానికి యదువు పుట్టాడు. తల్లి ప్రేమ వల్ల, తన నైజ గుణం వల్ల పూరుడు రాజుకు చాలా ప్రీతి పాత్రుడయ్యాడు తండ్రికి. అది చూసి యదువు మనస్సులో కోపపడి, కించబడి, అసూయపడి తన తల్లి దేవయానితో ఇలా, అమ్మ, నువ్వు మహాత్ముడైన శుక్రాచార్యుని కులంలో పుట్టావు, అయినా ఇక్కడ దుస్సహమైన అవమానాన్ని నేను భరిస్తాను కనుక మనం ఇద్దరం అగ్నిలో పడి చద్దాం. కాదని నువ్వు ఈ అవమానాన్ని సహింపదలిస్తే నాకు ప్రాణత్యాగం చెయ్యట అనుమతి ఇవ్వు. నేను మాత్రం నిస్సందేహంగా మరణిస్తా అని. యదువు మాటలు విని దేవయానికి మంచి కోపం వచ్చి ఆమె అప్పుడే తన తండ్రి శుక్రాచార్యుణ్ణి స్మరించి అతడు ఆ క్షణమే అక్కడ ప్రత్యక్షం. కుమార్తెను అస్వస్థత చెంది ప్రసన్నత లేక అచేతనావస్థలో చూసి దానికి కారణం అడిగా. నేను మండుతున్న అగ్నిలో దూకుతా లేక విషం తాగు, కానీ ఈ విధమైన అవమానం భరితమై జీవితాన్ని నేను ఇక సహించ. నా 10 తమ పట్ల అనాదరం చూపటం చాలక నన్ను కూడా అవమానపరుస్తా అని దేవయాని తండ్రికి చెప్పి కుమార్తె మాటలు విని ముందు వెనక్కి చూసుకోబడి శుక్రాచార్యుడు కోపంతో
యయాతిని ఇలా శపించారు. యస్మాన్ మామన జానీషే నాహుషా త్వం దురాత్మవాన్ వయసా జరయా జీర్ణ శైథిల్యం ఉపయాస్యతి. 23వ శ్లోకం. నహుషపుత్ర పురూరవ, నువ్వు దురాత్ముడవైన కారణం నన్ను అవమానిస్తు కనుక నీ యవ్వనం జరాజీర్ణమై అంటే ముసలితనం చేత చిక్కిపోయి నువ్వు ముసలివాడివైపోతావు. నువ్వు అన్ని విధాలుగా శిథిలమైపోతావు, నాశనమై. క్షత్రియ ధర్మం అవలంబించి యయాతి శుక్రుడిచ్చిన శాపాన్ని సహించారు. 54. యయాతి యదువుకి ఇచ్చిన శాపం. శుక్రాచార్యుడి శాపం చేత యయాతికి వృద్ధాప్యం వచ్చేసి అనుకోని యవ్వనంలోనే వృద్ధ. కానీ దాన్ని అతడు ఇతరులకు ఇవ్వాలని తాను మళ్ళీ యవ్వనవంతుడు కావాలని కోరి అందువల్ల అతడు తన 2 కుమారుల్ని పిలిచి తన వృద్ధ అవస్థను స్వీకరించి తన్ని యవ్వనవంతుడిని చెయ్యమని. అప్పుడు పూరుడు అనేవాడు ఒప్పుకోడు. యయాతి యదువుని శపించారు. శ్రీరాముడు ఆ శపథాన్ని లక్ష్మణుడితో చెప్పి విలక్షణమైన జరావస్థ పొందిన యయాతి యదువుతో ఇలా అన్నాడు. కుమార, నాకు బదులుగా వేరొకరి శరీరాన్ని ఆవకింప తగిన ఈ జరావస్థను నువ్వు తీసుకో. నాకు భోగవాంఛ తీర్చుకోవటానికి అవకాశం ఇవ్వు. నాకింకా విషయాభిలాష తీరదు. ఇష్టానుసారం సుఖభోగాలు అనుభవించిన తరువాత నేను తిరిగి నీ వద్దకు వచ్చి నా ముసలితనాన్ని మళ్ళీ నేను తీసుకొడు. అతని మాటలు విని యదువు ఇలా అన్నాడు. మీ ప్రియపుత్రుడైన పూరుడు ఈ ముసలితనాన్ని గ్రహించుగా నన్ను మీరు మీ సంపద అధికారాన్ని కూడా విదేశారు కనుక వీరెవరితో కలిసి భోజనం చేస్తున్నారు వాళ్ళే ఈ ముసలితనాన్ని తీసుకోవాలి. యదువు చెప్పింది విని యయాతి పూరుణ్ణి పిలిచి, నాయనా, నా సౌఖ్యం కొరకు నువ్వు ఈ ముసలితనాన్ని తీసుకోరా. అప్పుడు అతను యవ్వనాన్ని తండ్రికి అతని ముసలితనాన్ని తాను గ్రహించాడు. యయాతి సంతోషించాడు. కానీ యదువుపై కోపంతో ఇలా అన్నాడు. రాక్షసస్త్వం మయా జాత క్షత్రరూపో దురాసద ప్రతిహంసి మమాజ్ఞాంత్వం ప్రజార్థే విఫలో భవ. పితరం గురుభూతం మాం యస్మాత్ మనస్యతే త్వం అవమన్యసే. రాక్షసాన్ యాతు ధానాంస్త్వం జనయిష్యతి దారుణం నతు సోమకులోత్పన్నో వంశః స్థాప్స్యసి దుర్మతే. వంశో భవితస్తుల్యో దుర్వినీతో భవిష్యతి. నేను దుర్జయ క్షత్రియ రూపాన్ని పొంది నీ వంటి రాక్షసుడికి జన్మనిచ్చు. నువ్వు నా ఆజ్ఞ ఉల్లంఘించు కనుక నీ సంతానం రాజ్యాధికారం నుంచి విడిచి అయ్యే చేస్తా. అంటే వాళ్ళకి అధికారం. నేను తండ్రిని గురువును అయిన నన్ను నువ్వు అవమానించావు కనుక నీకు భయంకరులైన రాక్షసు యాతుధానులనేవాడు పుడతా. నీ బుద్ధి వికృతమైంది కనుక నీ సంతతి చంద్రవంశం వారి పరంపరగా లభించే రాజరికం రాదు. నీ సంతతి వాళ్ళు కూడా నీలానే ఉద్దండులు మాత్రం అవు. తర్వాత యవ్వనం పొంది ఎన్నో యజ్ఞయాగాలు చేసి వేల కొద్ది సంవత్సరాలు భూమిని చివర పూరుడికి తన యవ్వనమిచ్చి తన ముసలితనాన్ని తిరిగి తీసుకున్నాడు. పూరుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేసి మిగతా విషయాలు రేపు తెలుసుకోండి.